ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్ అండ్ యూట్యూబ్ ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అయిపోతుంది. యాక్చువల్లీ నాకు అస్సలు దీని మీద గురించి మాట్లాడాలని లేకుండే. బట్ స్టిల్ ఇంతగా నా ఫీడ్ మొత్తం నేను యూట్యూబ్ కోసం న్యూ ఛానెల్ క్రియేట్ చేసుకున్నా. ఈవెన్ దో అది కూడా నా ఫీడ్ మొత్తం దీంతోనే నిండిపోతుంది. అందుకనే నేను ఈరోజు ఒకే ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నా. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు పాస్ చేస్తున్నారు ఈ కామెంట్స్ మీద. శివాజీ గారు చేసిన ఈ కామెంట్స్ మీద. బట్ నేను ఒక్కటే చెప్తాను. శివాజీ గారి ఇంటెన్షన్స్ నాకేం రాంగ్ అనిపించలేదు. అండ్ సెకండ్ థింగ్, అతను ఎవ్వరిని నువ్వు అలా ఉండు, ఇలా ఉండు అని ఏం చెప్పలేదు. హి జస్ట్ పాస్డ్ హిస్ ఒపీనియన్ అంతే. అతనికి ఇలా ఉంటే బావుంటుంది, ఇలా ఉంటే అమ్మాయిలు బావుంటారు అని ఒక ఒపీనియన్ షేర్ చేశారు. దానికి ఎవరెవరో ఎందుకెందుకు రియాక్ట్ అయితున్నారో వాళ్ళకే తెలియాలి. సేమ్ ఒకే ఒక్క పాయింట్‌లో మనం ఆలోచిద్దాం. సేమ్ ఇదే విషయంలో అదే స్టేజ్ మీద గానీ, ఏదైనా మూవీస్‌లో గానీ ఒక బాయ్ కానీ అతని లోవర్ లైన్ కన్నా కొంచెం విజిబుల్‌గా ఉండేలాగా క్లోతింగ్ యేసుకుంటే సేమ్ చిన్న లేదు, పెద్ద లేదు, గర్ల్ లేదు, బాయ్ లేదు, ముసలి లేదు, హీరో లేదు, హీరోయిన్ లేదు, కామన్ మ్యాన్ లేదు, ఎవ్వరు లేరు. అందరూ దాన్ని ఒక నేషనల్ హెడ్‌లైన్స్ చేసేస్తారు. బట్ ఇప్పుడు అమ్మాయి గురించి మాట్లాడారు కాబట్టి, "నువ్వు నా గురించి మాట్లాడొద్దు, నువ్వు నా హక్కు గురించి మాట్లాడొద్దు" ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. బట్ అతను ఎక్కడ ఏం తప్పుగా చెప్పలేదు. అండ్ ఒక సర్టెన్ పాయింట్‌లో ఐ యాక్సెప్ట్ బికాజ్ మోడర్న్‌గా ఉండొద్దు అని చెప్పను. ఈవెన్ నేను వేర్ చేస్తాను. మీరు నా వీడియోస్ చూసుంటే ఐ ఆల్సో వేర్. బట్ రివీలింగ్‌గా ఉండొద్దు అని అన్నారు అంతే. వాట్స్ రాంగ్ ఇన్ థాట్? ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. అండ్ ఒకవేళ అమ్మాయి విషయంలో కూడా చూస్తే ఇఫ్ షీ ఈస్ కంఫర్టబుల్ ఐ నెవర్ మైండ్. అండ్ హూ ఆర్ వి టు మైండ్? ఇట్స్ వాళ్ళ ఇష్టం. బట్ అతను జస్ట్ ఒక ఒపీనియన్ పాస్ చేశారు. డోంట్ మేక్ దట్ మచ్ ఆఫ్ నాన్‌సెన్స్ ఆన్ హిమ్. బాయ్ బాయ్. ఇది జస్ట్ నా ఒపీనియన్. అండ్ మీకు మంచి కంటెంట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.